హాయ్ చిల్డ్రన్, మొదటి సెషన్లో మనం పూర్ణాంకాల గురించి నేర్చుకున్నాం. పూర్ణాంకాలు అంటే ఏంటి? పూర్ణాంకాల కంటే ముందు సహజ సంఖ్యలు ఉంటాయని, అలాగే సహజ సంఖ్యల తర్వాత పూర్ణాంకాలు వస్తాయని, పూర్ణాంకాలు అంటే 0 నుంచి మొదలవుతాయని, 0 నుంచి మొదలై 1, 2, 3, 4, 5 అలా అనంతమైన సంఖ్యలుంటే వాటిని పూర్ణాంకాలు అంటామని, వీటన్నిటి విషయం మనం సెషన్ 1లో నేర్చుకున్నాం. ఇప్పుడు పూర్ణాంకాల యొక్క ధర్మాలు, పూర్ణాంకాలు ఎలాంటి ధర్మాలను కలిగి ఉంటాయి, వీటి గురించి నేర్చుకుందాం. చూడండి, పూర్ణాంకాల ధర్మాలు. పూర్ణాంకాలు Wతో సూచిస్తాం. అవి 0 నుంచి మొదలవుతాయి. 0, 1, 2, 3, 4 ఈ విధంగా ఈ పూర్ణాంకాలన్నీ అనంతమైన సంఖ్యలు ఉంటాయి అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ధర్మాలు, పూర్ణాంకాల ధర్మాలు ఏంటో చూద్దాము. ధర్మాలలో చూడండి, ఇద్దరు ఏ విధంగా చూస్తున్నారో పూర్ణాంకాల ధర్మాల గురించి తెలుసుకోవడానికి మనం కూడా ఈ పూర్ణాంకాల ధర్మాలంటే ఏంటో తెలుసుకుందాము. సరే పిల్లలు, పూర్ణాంకాల ధర్మాలలో మనకి మొదటి ధర్మాన్ని ఏమంటామంటే సంవృత ధర్మం అంటాము. ఇది పూర్ణాంకాలకున్న మొట్టమొదటి ధర్మం సంవృత ధర్మం. సంవృత ధర్మం అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. సంవృత ధర్మం పూర్ణాంకాలలో, ఓకేనా? సరే, ఇప్పుడు ఒకసారి పూర్ణాంకాలలో సంవృత ధర్మానికి సంబంధించి నేర్చుకునేటప్పుడు ఒక ఉదాహరణని పరిశీలన చేద్దాం. మనం ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. 3 + 4 = 7 అంటే 3 అనే పూర్ణాంకాన్ని 4 అనే ఒక పూర్ణాంకానికి కలిపితే 7 అనే ఒక పూర్ణాంకం వచ్చింది. జాగ్రత్తగా గమనించండి పిల్లలు. 3 అనేది పూర్ణాంకం, 4 అనేది పూర్ణాంకం. ఈ రెండు పూర్ణాంకాలని కలిపాను. కలిపితే 7 అనే ఒక ఆన్సర్ వస్తే 7 కూడా ఒక పూర్ణాంకం అని రాశాను. అంటే మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది? ఒక పూర్ణాంకాన్ని ఇంకొక పూర్ణాంకంతో కలిపితే వచ్చే ఆన్సర్ కూడా ఒక పూర్ణాంకం అవుతుంది. ఇది మనం ఇక్కడ నేర్చుకునే విషయం. అలాగే రెండవ ఉదాహరణను చూడండి. 0 అనేది ఒక పూర్ణాంకం. ఇది కనిష్ట పూర్ణాంకం అని చెప్పాం కదా. 0 అనే పూర్ణాంకానికి 8 అనే పూర్ణాంకాన్ని కలిపితే 8 వచ్చింది. ఇది కూడా ఒక పూర్ణాంకమే. రెండు పూర్ణాంకాలని కలిపినప్పుడు మరలా ఒక పూర్ణాంకం వచ్చింది. అలా కొంచెం పెద్ద నెంబర్ తీసుకొని చూద్దాము. 25 అనేది ఒక పూర్ణాంకమే. ఎందుకంటే పూర్ణాంకాలు 0 నుంచి మొదలై 1, 2, 3, 4, 5, 6 అలా అనంతమైన ఉంటాయి కాబట్టి అందులో మనం ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 25 అనేది ఒక పూర్ణాంకం, 32 అనేది ఒక పూర్ణాంకం. ఈ రెండు పూర్ణాంకాలని కలిపితే మనకు వచ్చిన ఆన్సర్ 57. 57 కూడా ఒక పూర్ణాంకమే. అలాగే 0 అనేది 0కి కలిపితే 0 వస్తుంది. అంటే ఈ రెండింటిని కలిపినా కూడా 0నే వచ్చింది. అంటే ఒక పూర్ణాంకమే వచ్చింది. కాబట్టి ఈ ఉదాహరణలన్నిటినీ బేస్ చేసుకొని మనం ఒక విషయాన్ని చెప్పొచ్చు. ఆ విషయం ఏంటో ఇక్కడ రాశాను చూడండి. ఏ రెండు పూర్ణాంకాల మొత్తమైనా, మొత్తము అంటే కూడిక, కలిపాం కాబట్టి దీన్ని కూడిక అంటారు. ఏ రెండు పూర్ణాంకాల మొత్తమైన, ఇదొక పూర్ణాంకం, ఇదొక పూర్ణాంకం, ఈ రెండు పూర్ణాంకాలని మొత్తం చేసాం అంటే కూడిక చేసాం. కాబట్టి ఏ రెండు పూర్ణాంకాల మొత్తమైనా ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకమే అని గమనించామన్నమాట. చూడండి, ఈ రెండు పూర్ణాంకాలని కలిపితే మరలా ఒక పూర్ణాంకమే వచ్చింది కదా. కాబట్టి రెండు పూర్ణాంకాలను మొత్తం చేసినప్పుడు మరలా ఒక పూర్ణాంకమే వచ్చింది. ఇది గమనించాలి. దీనినే పూర్ణాంకాల సంకలనంలో సంవృత ధర్మం అంటారు. ఈ సంకలనం అనేది ఎందుకు తీసుకున్నాము అంటే ఇక్కడ మనం కూడిక చేసాం కాబట్టి. కూడిక అంటే సంకలనం అని అర్థం అన్నమాట. కాబట్టి దీనినే పూర్ణాంకాల సంకలనంలో సంవృత ధర్మం
అంటారు. ఇది సంవృత ధర్మం. ఎందులో? పూర్ణాంకాలలో. ఏ విధంగా? సంకలనం ద్వారా పూర్ణాంకాలలో సంవృత ధర్మము అని చెప్పి అంటాము. దీన్ని సంవృత ధర్మం అంటాము. సరేనా పిల్లలు? ఇప్పుడు ఇంకొక ఉదాహరణని చూద్దాం. ఈ ఉదాహరణ ఈసారి గమనిస్తే ఈ మధ్యలో నేను ప్లస్ పెట్టకుండా ఇంటూ పెట్టాను. ఇంటూ అంటే గుణకారం. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి. ఇంతకు ముందున్న దానిలో సంకలనంలో సంవృత ధర్మం చెప్తే ఇప్పుడు గుణకారంలో సంవృత ధర్మం గురించి మాట్లాడుతున్నాం. 3 అనేది పూర్ణాంకం, 4 అనేది పూర్ణాంకం. ఈ రెండింటిని గుణకారం చేస్తే 12 వచ్చింది. ఎందుకంటే 3 4ల 12 కదా. సో 3 4 గుణిస్తే 12 అనే ఒక పూర్ణాంకం వచ్చిందన్నమాట. కాబట్టి ఈ 2 పూర్ణాంకాల గుణకారం మరలా పూర్ణాంకం అయింది. అలాగే ఇంకో ఉదాహరణ చూడండి. 0 8. 0ని 8తో గుణిస్తే 8 సున్నాల 0 లేదా 0 8ల 0. 0 కూడా మరలా పూర్ణాంకమే కదా. చూడండి, 0 పూర్ణాంకం, 8 పూర్ణాంకం. ఈ రెండిటిని గుణించాము. గుణిస్తే వచ్చే 0 కూడా ఒక పూర్ణాంకం అయింది. కాబట్టి ఈ 2 పూర్ణాంకాల గుణకారం మరలా పూర్ణాంకమే వచ్చింది. ఓకేనా? ఇలా పూర్ణాంకం వస్తేనే ఆ ధర్మం ఉంది అని చెప్తాము, లేకుంటే లేదు. సరే, 3వ ఉదాహరణ. 25 అనేది ఒక పూర్ణాంకం, 3 అనేది ఒక పూర్ణాంకం. 25ను 3తో గుణిస్తే 25 3ల 75. 75 మరలా ఒక పూర్ణాంకం. 2 పూర్ణాంకాలను గుణకారం చేస్తే మరలా వచ్చేది కూడా పూర్ణాంకమే అయింది. అందుకే ఇక్కడ ఒక పూర్ణాంకం అని రాశాను నేను ప్రతిదీ కూడా. అలాగే 4వ ఉదాహరణ. 100ని 7తో గుణిస్తే 700 వచ్చింది. చూడండి, 100 అనేది ఒక పూర్ణాంకం. పూర్ణాంకాలు అనంతం ఉంటాయి కాబట్టి ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. 100 అనేది ఒక పూర్ణాంకం, 7 అనేది ఒక పూర్ణాంకం. 100ని 7ని గుణిస్తే 700. ఇది కూడా ఒక పూర్ణాంకం. సో ఈ గుణకారాన్ని ఇంకొక భాషలో మనం ఏమంటామంటే, ఇంకొక పదంలో లబ్ధం అంటాము. మనం ప్లస్ చేసినప్పుడు సంకలనం అని చెప్పాం కదా. కాబట్టి ఇప్పుడు గుణకారాన్ని లబ్ధం అంటాము. కాబట్టి చివరికి మనం గమనించిన విషయం ఇక్కడ రాశాను. ఏం గమనించాము? ఏ 2 పూర్ణాంకాల లబ్ధమైనా, లబ్ధము అంటే గుణకారం, ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకమే అని గమనించాము. మరలా చెప్తున్నాను, ఏ 2 పూర్ణాంకాల లబ్ధమైనా ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకమే. సో దీనినే పూర్ణాంకాల గుణకారంలో సంవృత ధర్మం అంటారు. చూడండి, ఇవి పూర్ణాంకాలు. ఇందులో మనం గుణకారం చేశాం కాబట్టి గుణకారం. మరలా ఒక పూర్ణాంకమే వచ్చింది కాబట్టి దాన్ని సంవృత ధర్మం అంటాము. మరొకసారి చెప్పండి పిల్లలు. గుణకారం చేశాము, పూర్ణాంకాలను ఉపయోగించాము, మరలా ఆన్సర్ కూడా ఒక పూర్ణాంకమే వచ్చింది కాబట్టి దీనిని పూర్ణాంకాల గుణకారంలో సంవృత ధర్మం అంటాము. ఈ విధంగా మీరు ఏవైనా 2 పూర్ణాంకాలను తీసుకొని గుణించండి. గుణకారం చేస్తే మరలా పూర్ణాంకమే వస్తుంది కదా. మీరు ఇంటి దగ్గర ఒకసారి ప్రయత్నం చేయండి. ఇది గుణకారంలో సంవృత ధర్మం. అంతకుముందు మనం తీసుకున్నదేంటి? అంతకుముందు తీసుకున్నది సంకలనంలో సంవృత ధర్మం అని అంటామన్నమాట. సరే, ఇప్పుడు ఇంకొక విషయాన్ని గమనిద్దాం. ఇప్పుడు మైనస్ చేశాము. సంకలనం అయిపోయింది, గుణకారం అయిపోయింది. ఇప్పుడు ఇది వ్యవకలనం అంటాము, అంటే మైనస్ చేశాము. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. 7 అనేది ఒక పూర్ణాంకం, 4 అనేది ఒక పూర్ణాంకం. 7లో నుంచి 4ని తీసివేయాలి. మైనస్ కాబట్టి తీసివేసాం. తీసివేస్తే ఆన్సర్ 3 వచ్చింది. 3 కూడా ఒక పూర్ణాంకమే. చూడండి, 2 పూర్ణాంకాలని తీసివేసినప్పుడు, వ్యవకలనం చేసినప్పుడు, లేదా భేదం అంటాము. వ్యవకలనమైన అనొచ్చు, భేదం అని కూడా అనొచ్చు. తీసివేస్తే మరలా ఒక పూర్ణాంకం వచ్చింది. సరే, రెండవ ఉదాహరణ చూడండి. 5 అనేది ఒక పూర్ణాంకం, 8 కూడా ఒక పూర్ణాంకం. 5 అనేది ఒక పూర్ణాంకం, 8 కూడా ఒక పూర్ణాంకం. 5లో నుంచి 8ని తీసివేస్తే, 5లో నుంచి 8 తీసివేయలేం కదా. అప్పుడు ఏం చేయాలి? 8లో నుంచి 5 తీసి మైనస్ పెట్టాలి. కాబట్టి -3 అని వచ్చింది.
ఈ -3 అనేది ఒక పూర్ణాంకం కాదు అని రాశాను నేను. జాగ్రత్తగా చూడండి. ఎందుకు పూర్ణాంకం కాదు? పూర్ణాంకాలలో నెగటివ్ నెంబర్స్, రుణ సంఖ్యలు ఉండవు. పూర్ణాంకాలంటే మనం ఏం చెప్పుకున్నాం? 0 నుండి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 100, 1000, లక్ష, కోటి ఎన్నైనా ఉండొచ్చు. అంతేకాని మైనస్ అందులో ఉండదు, రుణ సంఖ్య అందులో ఉండదు. కాబట్టి ఈ రెండు పూర్ణాంకాలని తీసివేసినప్పుడు ఒక పూర్ణాంకం రాలేదు. -3 వచ్చింది కదా, పూర్ణాంకం కాదు. గమనించాలి. పైన ఎగ్జాంపుల్కి అయితే పూర్ణాంకం వచ్చింది, రెండో ఎగ్జాంపుల్ మాత్రం పూర్ణాంకం రాలేదు. అలాగే మూడో ఎగ్జాంపుల్ 25 ఒక పూర్ణాంకం, 100 ఒక పూర్ణాంకం. 25లో నుంచి 100 తీసేస్తే, భేదం చేస్తే లేదా వ్యవకలనం చేస్తే -75. 100లో, ఎందుకంటే 25లో నుంచి 100 తీయలేం కదా, 100లో నుంచి 25ని తీసేయాలి. కాబట్టి -75 వచ్చింది. మైనస్ అనే నెంబర్ పూర్ణాంకంలో ఉండదు, రుణ సంఖ్యలు పూర్ణాంకాలలో ఉండవు. కాబట్టి ఈ ఆన్సరు ఒక పూర్ణాంకం కాదు. ఇలా కాదు అని వస్తే ఆ ధర్మం లేదు అని చెప్పాలి. కింద రాశాను, చెప్తాను మీకు. చూడండి, మరలా 100 పూర్ణాంకం, 0 పూర్ణాంకం. 100లో నుండి 0 తీసేసాం అంటే 100. ఈ 100 మరలా పూర్ణాంకమే వచ్చింది. జాగ్రత్త వినండి. 4వ ఉదాహరణ, మొదటి ఉదాహరణ, ఈ రెండిటికి కూడా ఒక పూర్ణాంకం అని వచ్చింది. కానీ 2, 3 ఉదాహరణలలో ఆన్సరు పూర్ణాంకం రాలేదు, కాదు. కాబట్టి మనం ఏం చెప్పచ్చు? ఏ రెండు పూర్ణాంకాల భేదమైనా ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకం కాదు. ఎప్పుడు పూర్ణాంకం రాదు కదా, కొన్నిసార్లు పూర్ణాంకం కాని నెంబర్ కూడా వస్తుందన్నమాట ఆన్సర్లో. కాబట్టి ఇది ఎల్లప్పుడూ ఒక పూర్ణాంకం కాదు అని గమనించాము. కాదు అని ఎప్పుడైతే వచ్చిందో ఆ ధర్మాన్ని పాటించదు అని రాయాలి. చూడండి, దీనినే పూర్ణాంకాల వ్యవకలనం సంవృత ధర్మం పాటించదు అంటారు. పాటించలేదు కదా మరి. అదే ఈ మైనస్కి బదులు ప్లస్ కానీ ఇంటూ కానీ వేస్తే, అంటే సంకలనంలోనైనా గుణకారంలోనైనా ఆ ధర్మాన్ని పాటించింది. కానీ దీనిలో మాత్రం ఆ ధర్మాన్ని పాటించలేదు. వ్యవకలనంలో ఆ ధర్మాన్ని పాటించలేదు. గమనించాలి. తర్వాత చూద్దాము. తర్వాత వచ్చేది, ఇప్పుడు మీరు ఒక హోంవర్క్ ఇస్తాను మీకు. సంకలనానికి చూసాము, గుణకారానికి చూసాము, అలాగే వ్యవకలనానికి చూసాము మైనస్కి. మరి మిగిలిపోయింది ఏంటి? భాగహారం మిగిలిపోయింది. పిల్లలు కూర్చున్నారు చూడండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే భాగహారానికి ప్రయత్నం చేస్తారు. మీరు ప్రయత్నించండి. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఏం ప్రయత్నం చేయాలి? సంవృత ధర్మాన్ని భాగహారంలో అవుతుందో లేదో మీరు ప్రయత్నం చేయాలి. అర్థమైందా పిల్లలు? భాగహారానికి సంవృత ధర్మం పాటిస్తుందా లేదా అనేది మీరు ప్రయత్నం చేయాలి. ఓకేనా పిల్లలు? అలాగే ఇప్పుడు ఇక్కడ మీకు ఒక 0తో భాగహారం అనేది ఒకటి చెప్తాను. మీరు భాగహారంతో చేస్తారు కదా, చేసినప్పుడు 0తో భాగహారం గురించి మీకు కొంచెం తెలియదు కాబట్టి ఈ 0తో భాగహారం అంటే ఏంటో ఒకసారి చూపిస్తాను మీకు. 0తో భాగహారం ఎలా చేయాలి? దానికంటే ముందు 6ని 2తో భాగించాలి. 6ని 2తో భాగిస్తే రెండో ఎక్కంలో 6 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది కదా. కాబట్టి ఆన్సర్ 3 వచ్చింది. అలాగే 42ని 7తో భాగించాము. 7వ ఎక్కంలో 42 6 సార్లు పోతుంది కాబట్టి 7 6ల 42. ఆన్సర్ 6 వచ్చింది. అంటే ఇక్కడ మీరు భాగహారం చేసి చూపించవచ్చు అన్నమాట. ఇక్కడ భాగహారం చేసి మనం చూపించవచ్చు. అలాగే ఒకసారి ఇది చూడండి. 0ని 7తో భాగించాము. 0ని 7తో భాగించాము. 0ని 7తో భాగించినప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది?
0 వచ్చిందన్నమాట. ఒకసారి మీకు చేసి చూపిస్తాను చూడండి ఆన్సర్ ఏమొచ్చిందో. ఇలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేయాలి. ఎలా చేయాలి? 0ని 7తో భాగించాలి. చూడండి 0 ఇది 0. 0ని దేంతో భాగించాలి? మనం 7తో భాగించాలి. ఇలా భాగహారం తీసుకుంటాం కదా, భాగహారం తీసుకున్నాం. ఇక్కడ 7 వేయాలి. 7వ ఎక్కంలో 0 ఎన్నిసార్లు పోతుంది? 0 సార్లు పోతుంది. 7 సున్నాల 0 వేస్తాము. 0 వేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? మళ్ళా 0 వస్తుంది. సో 7వ ఎక్కంలో 0ని 0 సార్లు పోయింది కాబట్టి ఆన్సర్ 0 అయిందన్నమాట. ఒకసారి ఇది చేసి చూపిస్తాను చూడండి. 42 మీకు 42 వేస్తున్నా. 42ని మనం ఏం చేయాలంటే భాగించాలి. దేంతో భాగించాలి? 7వ ఎక్కంలో భాగించాలి. చూడండి 7వ ఎక్కంలో భాగిస్తున్నాను. 7వ ఎక్కంలో 7 ఆరుల 42 కదా, 7 ఆరుల 42. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? శేషం ఇక్కడ 0 వస్తుంది కదా. 2లో 2 తీస్తే 0, 4లో 4 తీసినా 0 వచ్చింది. అయిపోయిందా? 42ని 7తో భాగించినప్పుడు 6 సార్లు పోయిందన్నమాట. కాబట్టి ఇక్కడ 6 వేసాము. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా. 42ని 7తో భాగిస్తే 6 వచ్చింది. అలాగే 0ని 7తో భాగిస్తే మనకేమొచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చూద్దామంటే ఏమొచ్చింది? 7 డివైడెడ్ బై 0. ఇది చూడండి ఒకసారి. 7ని 0తో ఎలా భాగించాలి ఒకసారి దీని గురించి చెప్తాను. 7ని 0తో భాగించటం ఎలా చూడండి ఒకసారి. ఇక్కడ భాగాహారం చేసి చూపిస్తాను మీకు. 7ని 7 దీన్ని దేంతో భాగించాలి? మనం 0తో భాగించాలి. 7ని 0తో భాగించాలి. ఇక్కడ 0 తీసుకుందాం. ఓకేనా? 7ని 0తో భాగించాలి. 0 ఎక్కంలో 0 1ల 0, 0 2ల 0, 0 3ల 0, 0 4ల 0 అట్లా ఎన్నిసార్లు తీసుకున్నా మనకి 0 7ల ఏమొస్తుంది? 0 7ల 0 వస్తుంది. ఈ 7లోంచి 0 తీసేస్తే మరలా 7 వస్తుంది. శేషం మిగిలిపోయింది కదా, దీన్ని భాగించలేము. 0 ఎక్కంలో ఒకసారి చూడండి. 0 ఎక్కంలో నువ్వు ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా, 7 అయినా 3 అయినా 10 అయినా ఏది తీసుకున్నా ఇక్కడ మరలా ఆన్సర్ ఏమొస్తుంది? ఈ 7 వస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి శేషం అనేది 0 రావట్లేదు. అంటే 0తో 7ను భాగించలేమన్నమాట. భాగించటం కుదరదు. ఆ విధంగా ఈ 0తో ఏ నెంబర్ని కూడా భాగించలేము. గమనించాలి. 0తో ఏ సంఖ్యని కూడా భాగించలేము. కాబట్టి ఇది నిర్వచించలేము అని రాశాను. అర్థమైందా పిల్లలు? ఒకసారి చూడండి. 6ని 2తో భాగిస్తే 3 వచ్చింది. 42ని 7తో భాగిస్తే 6 వచ్చింది. 0ని 7తో భాగిస్తే 0 వచ్చింది. కానీ 7ను మాత్రం 0తో భాగిస్తే, కాబట్టి గమనించాలి, 0తో భాగిస్తే శేషం ఇక్కడ మనకి ఏమీ రాదు. ఏమొస్తుంది? ఇక్కడ ఏ నెంబర్ అయితే ఇచ్చామో అదే నెంబర్ మరలా వచ్చేస్తుంది. కాబట్టి దీనిని నిర్వచించలేము అని చెప్పాను చూడండి. దీనిని నిర్వచించలేము. అర్థమైంది కదా పిల్లలు? సో ఇప్పుడు మనం 0తో భాగారాన్ని నిర్వచించలేము అని అర్థం అన్నమాట. 0తో భాగారాన్ని నిర్వచించలేము. ఓకేనా పిల్లలు? ఇప్పుడు చూద్దాము కిందన. కావున ఏ పూర్ణాంకాన్నైనా 0తో భాగించినప్పుడు ఖచ్చితమైన ఫలితాన్ని పొందలేము. అక్కడ మనకి భాగఫలము ఏమీ రాదు అన్నమాట. కాబట్టి 0తో భాగహారము నిర్వచించలేము. ఇది మాత్రం గమనించాలి పిల్లలు, చాలా ఇంపార్టెంట్. 0తో భాగహారాన్ని మనం నిర్వచించలేము. అర్థమైంది కదా పిల్లలు? ఇంతవరకు చెప్పింది మనం సంవృత ధర్మం గురించి నేర్చుకున్నాము. సంవృత ధర్మంలో సంకలనం అంటే ఏంటి, అలాగే వ్యవకలనం ఏంటి, గుణకారం ఏంటి నేర్చుకున్నాం. భాగాహారాన్ని మాత్రం మిమ్మల్ని చేయమని
చెప్పాను. అలాగే 0తో భాగాహారం నేను చెప్పాను. అర్థమైంది కదా పిల్లలు? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆల్.